ఇంకా కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి తర్వాత ఏదైనా లోపాలు ఉంటే అప్పుడు దాని మీద మాట్లాడచ్చు. అసెంబ్లీలో ఉండి ఆ యొక్క బిల్స్ కానీ వాటి మీద అంతా కూడా ఈయన అభిప్రాయం కూడా తెలియజేసి మంచి చెడు విషయాలు కూడా చర్చించాల్సిన వ్యవహారం ఉంది. ఈయన ఒక ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినప్పుడు దానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన యొక్క బాధ్యత కూడా అది. ప్రధాన ప్రతిపక్షం ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని చెప్పేసి మన హైకోర్టులో కూడా కేసు వేశారు. ఆయన దాన్ని ఎలా చూడవచ్చు? అది ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి న్యాయపరంగా అది ఎట్లా జరుగుతుంది ఏంటనేసి ఆదంగా జరుగుతుంది అది. కానీ అసెంబ్లీ వేదికను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోవడం అనేది విజ్ఞతగా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు కదండి. అవును, అంటే అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ విధంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీడియా ఫోకస్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ఇట్లా చేస్తుంటారు అనేసి. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, రాష్ట్రపతి పాలన కావాలని మనం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఆంధ్రాకి ఉపయోగం లేదు. రాష్ట్రపతి పాలన అనేది ఇప్పట్లో అదంతా కూడా అసందర్భమైన విషయం. ఇది ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది, దానిలో అంత అనుమానం ఏం లేదు. ప్రజలంతా కూడా ఎటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. కాకపోతే ఏమంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరికైనా ఇబ్బందులు ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించి వ్యక్తిగతంగా ఆ ఇష్యూ బేస్డ్గా మాట్లాడచ్చు. అంతేగాని జనరల్గా మొత్తం అంతా ఓవరాల్గా కలిపేసి రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది అది చాలా తప్పది. ఇప్పుడు రాష్ట్రంలో 36 హత్యలు చేశారని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఆ 36 మంది పేర్లు చెప్పమంటున్నారు. ఇంకా నోరు మీద పెట్టలేదు. దానివల్ల ఏంటంటారు? పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు విధంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అన్నప్పుడు పేర్లు చెప్పకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలి, 36 మంది హత్య జరిగింది అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు హత్యగా పడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వ్యక్తిగత కారణాలా లేకపోతే ఏదైనా రాజకీయ కారణాలా, ఇవన్నీ కూడా చెప్పాలంటే ఆ వ్యక్తులది ఎవరైతే హత్యగా పడ్డారో ఆ వ్యక్తుల యొక్క ఊరు, వాళ్ళ పేరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మొన్న అన్నారు, ఇప్పుడు కానీ మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము క్లీన్ స్వీప్ చేస్తాం ఆంధ్రాలో అంటున్నారు. చేస్తారంటారు ఆయన? మళ్ళీ ఇప్పట్లో జరగదు, ఎలక్షన్లు జరగవు, అసలుకి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కానీ లేదు. ఇప్పటికిప్పుడు ప్రజలు డెసిషన్ మార్చుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం అనేది అది అర్ధరహితం. అది సరే అండి, ఎంత ప్రజలంతా కలిపి వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా సరే ఇంత వాళ్ళు ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్న కారణం ఏమంటారు? ధీమా అంటే ఒకటే ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కూడా కొద్ది రోజులకి అసంతృప్తి అనేది ఏర్పడుతుంది, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతలో మళ్ళీ మనం తిరిగి అధికారం పొందొచ్చని ఒక ఆశ ఉంది. అది సహజంగా ఉంటుంది ఎవరికైనా, ఏ నాయకుడికైనా కూడా. అంటే కొద్దిమంది కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో 23 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా ఉండి పోరాడి గెలిచారు కదా, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా ఈయన కూడా ఆ విధంగా ప్రజల్లో ఉండి పోరాటం చేసి మళ్ళీ తిరిగి కూడా అధికారంలో రావచ్చు, తప్పేం లేదు దాంట్లో. అంటే గతంలో చూసి ప్రజల్లో లేకపోవడం వల్ల ఆయన 11 సీట్లు ప్రజలందరూ ఓడించారు కదా, మరి ఇప్పుడు అలా చేయడానికి ఏమంటారు? మరి ప్రజల్లో ఓడించి గెలవాలని అంటే ప్రజల్లో మళ్ళీ తిరిగి ఈయనకి గుర్తింపు రావాలంటే, మళ్ళీ తిరిగి అన్ని సీట్లు సంపాదించాలంటే ఈయన ప్రజల్లో తిరగాలి. ఆయన తిరిగి కష్టపడి మళ్ళీ తిరిగి ప్రజల యొక్క విశ్వాసం పొందాలి. ఆ విధంగా చేయకుండా మీడియా మీటింగ్లు పెట్టి ఇంకేదో ధర్నాలు చేసి ఆ విధంగా చేస్తే అయిపోతుంది అనుకుంటే అది భ్రమే. అది ఏం సార్, మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఈ పాటికి నేనే కనుకుంటుంటే పిల్లలకి అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ అంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు ఇచ్చిన హామీలు మొత్తం ఏమీ పనిచేయట్లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏ విధంగా చెప్తాను? ప్రభుత్వం వచ్చి అంత 25 డేస్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. ఇంకా ఒక 2-3 మంత్స్ టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా ఇప్పుడే ఇవన్నీ కూడా రైజ్ చేయడం అనేది సమంజసం కాదు. ఈరోజు అమ్మ చంద్రబాబు నాయుడు సూపర్ 6లో మెయిన్గా విద్య, అది తల్లికి వందనం అని చెప్పి ఒకటి స్కీమ్, దాన్ని కూడా వీళ్ళు వల్గర్గా సోషల్ మీడియా పోస్టులు పెట్టి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మన లోకేష్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ సోషల్ మీడియా ఉపయోగించుకొని ఊరికి అనవసరంగా ఎక్కువ డిస్టర్బెన్స్ చేయడము ఇవన్నీ కూడా చాలా తప్పు. ఇది ఇంకా టైం ఉంది. ఇప్పుడు సమయం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం. ఇది ఒక 25-30 డేస్ ఉంది. ఇంకా 3 మంత్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు హుందాగా మాట్లాడితే తప్పులేదు. దాంట్లో తొందరపాటుగా విధంగా మాట్లాడడం వల్ల ఆయనకి విలువ తగ్గిపోతుంది. ఇంకా ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న అన్నారు, తల్లికి వందనం కాదు పంగనామం పెట్టాడు చంద్రబాబు అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అమ్మకి వందనం దీనికి సంబంధించి అందరి పిల్లలకి ఇస్తామని చెప్తున్నారు. ఇవ్వనని చెప్పడంలే కదా. ఇవ్వనని చెప్తే అప్పుడు మాట్లాడాలి.
ఇంకా ఉంది కదా, సమయం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా డిసెంబరు, జనవరి, మార్చిలో కూడా ఇచ్చినాడు కదా. కాబట్టి ఇదంతా కూడా ఇట్లా మాట్లాడడం అనేది తొందరపాటు చర్య. ఇవంతా కొద్దిగా రాజకీయంగా డైవర్షన్ చేయడం ఇట్లాంటి దాంట్లో భాగంగా ఇట్లాంటివి చేస్తుందని అనుకోవచ్చు.